నీ మనసుకు కావలసిన మందు సమాధానం, అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. నా అంచనా ప్రకారం ఇప్పటికే వీళ్ల మధ్య మనస్పర్ధలు మొదలయ్యి విడాకుల వరకు వెళ్ళుండొచ్చు. వీళ్లకు విడాకులు ఇప్పించడమే మంచిదనిపిస్తోంది. లేదంటే ధ్రువని ప్రమాదాలు వెంటాడతాయి. మొదటి హెచ్చరికగా తనకి ఒక యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. అప్పటికీ మనం మేలుకోకపోతే ఈసారి జరిగే ప్రమాదం తన ప్రాణాన్నే హరిస్తుంది. వేరే దారేం లేదా గురువుగారు? ఉంటే నేను ఈ మాట చెప్పేవాణ్ణే కాదు. తన మెడలో కట్టిన తాళి ధ్రువకి మృత్యువు లాంటిది. తనని నిరాశ నిస్పృహలోకి లోని చేసి ప్రాణాల మీద ఆశపోయేలా చేస్తుంది. వేయకూడని ముడి వేశారు. దాన్ని దూరం చేస్తే తప్ప ఈ పరిస్థితుల నుంచి తను బయటికి రాలేడు. నేనొక నిర్ణయం తీసుకోవడానికి నాకు కొంత సమయం ఇవ్వండి గురువుగారు. ఈలోపు ధ్రువకేం జరగకుండా ఏదైనా హోమం లాంటిది చేద్దాం. ప్రస్తుతానికి రక్షాదారం కడతాను. అది తనని అపమృత్యు దోషం నుండి కాపాడుతుంది. ధ్రువ, ముందుకురా. దీర్ఘాయుష్మాన్ భవ. నీ మనసు కష్టపెట్టాలని చెప్పలేదు తల్లి. మీరు కలిసి ఉంటే వచ్చే అనర్థాల గురించి చెప్పానమ్మా. తనని మృత్యు వెంటాడొచ్చు. నిన్ను మృత్యువుతో సమానమైన కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ బంధం నుంచి బయటపడటం తనకన్నా నీకే ఎక్కువ ఊపిరిపోస్తుంది. ఇలా రా తల్లి. నీకు రక్షాతాడు అవసరం లేదమ్మా. నీ సహనమే నీకు శ్రీరామరక్ష అవుతుంది. నీకు అంతా మంచిగా జరుగుతుంది. ఇకపైన నీకు శుభాలే కలగాలని ప్రార్థిస్తున్నాను. దీర్ఘ సుమంగళీ భవ.
ఇక సెలవిప్పించండి. ఇంకా పొద్దున జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా వసుంధరా? ఆలోచించకుండా ఎలా ఉంటానమ్మా? ధ్రువ సార్ ప్రాణాలకి గండం అంటే ఆలోచించకుండా ఎలా ఉండగలుగుతాను? అది కూడా నా వల్ల అంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. మేమిద్దరం విడాకుల దాకా వెళ్ళుండొచ్చు, కానీ ఆయనకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. చిన్నప్పుడే నా తల్లి నాకు దూరం అయ్యారు. ప్రాణానికి ప్రాణంగా పెంచి పెద్ద చేసిన తండ్రి నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. మంచో చెడో తెలీదు, కానీ అనుకోకుండా ధ్రువ సార్ నా జీవితంలోకి వచ్చారు. నా అనుకున్నదేది నాకేమీ దక్కలేదు నందితమ్మ. నాతో ఉండబట్టే కదా ధ్రువ సార్కి ఇలా జరిగింది. నా దురదృష్టం ఆయన నీడని కూడా తాకకూడదు. సార్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఈ జాతకాల్లో ఉన్నట్టే అన్నీ జరుగుతాయా వసుంధరా? కొన్నిసార్లు మన నమ్మకం విధిని సైతం చేయిస్తుంది. ఏం నమ్మకం అమ్మా? తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా చేయడం నమ్మకమా? పెంచిన తండ్రిని చివరి క్షణంలో కాపాడుకోలేకపోయామని ఆ నమ్మకమా? కట్టుకున్న భర్త ప్రేమకి దూరమయ్యాను ఆ నమ్మకమా? ఇప్పుడు నేను ఆయనకి, ఆయన ప్రాణానికి గండంలా మారాను. ఏం నమ్మకం పెట్టుకోనమ్మా? నా పరిస్థితే ఇలా ఉంటే మల్లిక మేడం పరిస్థితిని నేను ఊహించుకోగలను. ఆ గురువు గారు ధ్రువ సార్ ప్రాణాలకి గండమని చెప్పినప్పుడు తన కళ్ళల్లో ఒక నిస్సహాయత, తన ఊపిరే భారంగా మారిన ఒక నిట్టూర్పు, ఇవన్నీ క్షణకాలంలో మేడంలో గమనించాను. తను నన్ను అప్పటికి అప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పొచ్చు, కానీ ఏమీ మాట్లాడకపోతే ఇంకా బాధగా ఉంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏ నిర్ణయం వసుంధరా? నేను ధ్రువ సార్కి విడాకులు ఇవ్వడమే కరెక్ట్ అమ్మా. అలా చేస్తే సార్కి ఏ ప్రాణగండమో ఉండదు. ఈ విడాకుల తంతు అయ్యే వరకు నేను ఎస్టేట్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎస్టేట్కా? అవునమ్మా. ఒకవేళ ధ్రువ సార్కి జరగకూడదు ఏదైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. నాకు నష్టం జరిగినా పర్వాలేదు, ధ్రువ సార్కి ఏమీ జరగకూడదు. నేను
నేను ఆయనతో కలిసి ఉండడం కన్నా ఆయన కలకాలం సంతోషంగా ఉండడమే ముఖ్యం. భాస్కర్ మావయ్యని రేపు నన్ను తీసుకువెళ్ళడానికి రమ్మని పిలిచాను. కానీ నా దిగులంతా మీ గురించేనమ్మా. మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా ఎలా ఉండగలను? మనం కలవకుండా ఇక మీదట ఉండడం జరగదు వసుంధర. ఎందుకో తెలీదు, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం నాకు నీ మీదున్న గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది. నీలో నన్ను చూసుకుంటూ ఉంటాను. ఒకసారి నీ మాటలు పిల్లకాలిలా చిన్నపిల్లల మాటలు విన్నంత హాయిగా ఉంటాయి. ఇంకోసారి బలమైన ఈదురుగాలులొచ్చినప్పుడు భూమి లోపలికి పాతుకుపోయిన చెట్లని సైతం పెకిలించి విసిరేసేంత గంభీరంగా ఉంటాయి. నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియడం లేదు వసుంధరా. మీరు నాకు రాముడిలాగా అమ్మా. నాకు నా శక్తి తెలియకపోవచ్చు. ఆ తారక మంత్రం హనుమంతుడికి శక్తిని కూడగట్టినట్టు ప్రతిసారి జీవితం మీద నాకు నిరాశ నిస్పృహలు ఎదురైనప్పుడు మీరు చెప్పే మాటలు నాలో ధైర్యాన్ని నింపి నాలో కొత్త ఆశలు చిగురించేలా చేస్తాయి. ఇది నిజమమ్మా. ఇప్పుడు మనం రెండు శరీరాలు ఒక ఆత్మలా. నువ్వెక్కడున్నా నేను నిన్ను వదలను. నువ్వు బాగా చదువుకోవాలి వసుంధరా. ఎవరికోసం ఏది జీవితంలో ఆగదని నీకీపాటికే అర్థమై ఉంటుంది. ఒక ఆడదానికి చివరి వరకు తోడొచ్చేవి 3 విషయాలు. అవేంటో తెలుసా? ఏంటమ్మా? 1 చదువు, 2 తన ఆత్మవిశ్వాసం, 3దేంటో తెలుసా? చెప్పండమ్మా. మనమే. ఇంకెవ్వరూ తోడురారో. నువ్వు బాగా చదువుకో, పెద్ద ఉద్యోగంలో స్థిరపడు. అప్పుడు ఈ నందితమ్మ నీ దగ్గరికొస్తుంది. నిజంగా వస్తారా నందితమ్మా? రావడం కాదు, నీతోనే ఉంటాను. మీరు నాకు మాటిస్తే నేను నా ప్రాణం పెట్టి చదువుతాను నందితమ్మ. నీతో ఈ బంధం ఎన్నో జన్మలది. ఈ జన్మలో తీరేది కాదు. కాని ఇంకో జన్మంటూ ఉంటే నా కడుపున నువ్వు పుట్టాలి. అమ్మా అమ్మా అని పిలుస్తూ నువ్వు నా చుట్టూ తిరగాలి. నీ ప్రతి ముచ్చట నేను కళ్ళారా చూసుకోవాలి. ఆ కృష్ణయ్యకి ఇదే నా విన్నపం. ఆ జ్యోతిష్యుడు వెళ్ళాక ఏంటి మీ ఇంట్లో డిస్కషన్? ఏమీ లేదు గ్రీష్మ. ఎవరి పాటికి వాళ్ళు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. అదేంటి ధ్రువ, ఆంటీ నిన్న పడ్డ కంగారు చూసి
వసుంధరని ఇంట్లో నుంచి పంపించేస్తుంది అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. నాకేదన్నా చిన్న ప్రమాదం జరిగితేనే తట్టుకోలేని అమ్మ ఇంత పెద్ద గండం అని తెలిసినా ఏమీ రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉందో. ఇంకా వసుంధర నా కళ్ళ ముందు తిరగడం నేను భరించలేకపోతున్నాను. కనీసం తను కూడా వెళ్తానని అనటం లేదా? ఏం మాట్లాడుతున్నావు గ్రీష్మ? తనంతట తాను వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటుందా? దానికి నేను చస్తే ఏంటి, బతికితే ఏంటి? దానికి కావాల్సింది ఈ ఆస్తిపాస్తులు. అవి సాధించుకునేదాకా ఇక్కడి నుంచి కదలదు. భాస్కర్ మావయ్య, భాస్కర్ మావయ్య, రండి లోపలికి. మీరొచ్చారని తెలిస్తే వసుంధర చాలా సంతోషపడుతుంది. తనే రమ్మని చెప్పిందమ్మా. అవునా? రండి లోపలికి. నమస్కారం సార్. మామయ్య, మామయ్య, ఎలా ఉన్నారు మామయ్య? బావున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఎస్టేట్లో అందరూ బాగున్నారా? జానకక్క, చంద్రక్క, రాజమత్త? అందరూ బావున్నారమ్మా. నిన్ను తలుచుకుంటూనే ఉంటాం. బావున్నారా సార్? ఇప్పటి వరకు మామయ్య, కాఫీ తాగుతారా? ఇప్పుడే వద్దమ్మా, బస్ ఎక్కే ముందే తాగాను. సుజా, నందితమ్మని తీసుకురా. ఏమైందమ్మా వసుంధర? మేడం కిందికొచ్చే టైం అయింది. అందరికీ కలిపి ఒకేసారి చెప్తాను మామయ్య, కాసేపు ఆగండి. బాగున్నారా నందితమ్మా? నమస్కారం మేడం. ఏంటి భాస్కర్, బావున్నారా? బాగున్నాను మేడం. ఎస్టేట్లో ఇప్పుడు పనులన్నీ బాగా జరుగుతున్నాయా? అంతా బాగా జరుగుతున్నాయి మేడం. అవును, ఏదైనా సమస్య? ఇలా వచ్చారు? నేనే పిలిపించాను మేడం. నిన్న గురువుగారింటికొచ్చి నా జాతకం మంచిది కాదని, నా వల్ల ధ్రువ సార్ ప్రాణాలకి హానుందని చెప్పినప్పుడు మీరెంత తల్లడిల్లిపోయారో కళ్ళారా చూశాను. ఇంకా నేను ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదనిపిస్తోంది. మీరెంతో పెద్ద మనసుతో నన్నింక వెళ్ళమని చెప్పడానికి ఆలోచిస్తున్నారు. అందుకే నేనే వెళ్ళిపోదామని నిర్ణయించుకుని మామయ్యకి కాల్ చేసి రమ్మన్నాను. ఈ సమస్యకి విడాకులు తప్ప ఇంకొక పరిష్కారం లేదన్నారు. ఆ రోజు ధ్రువ సార్ విడాకుల పత్రాల మీద సంతకం పెట్టమన్నప్పుడు నేను పెట్టను అన్నాను. ఇంత జరిగా కూడా నా పంతమే నెగ్గాలని నేను అనుకోవడం లేదు.
దానికన్నా ఆయన ప్రాణమే నాకు ముఖ్యం. అందుకే మామయ్యతో పాటు ఎస్టేట్కి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే ఇక్కడ నేనున్నది ఎందుకు? అది కాదు మాట్లాడుకో. వసుంధరని వాళ్ళ నాన్న స్థానంలో ఒకళ్ళు పెంచుకున్నారు అని చెప్పారు కదా, తన తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు వసుంధరని పెంచుకోవాల్సి వచ్చింది? అసలు వసుంధర గతం ఏంటి?